అలాగే అంటే ఒక్కొక్కళ్ళ విషయానికి వస్తే, సునీత గారు ఆ అమ్మాయి వచ్చినప్పుడు మాత్రమే ఆమె ఫేస్ గాని, ఆమె ఎక్స్‌ప్రెషన్స్ గాని కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ అమ్మాయికి ఇది చేత కాదు అన్న విధంగా కూడా మాట్లాడారు అని చెప్పి ప్రవస్తి మాట్లాడడం జరిగింది. ఇది మరి అదే చెప్తున్నాను కదమ్మా! ఇది ఎవ్వరం మనం చూడలేదు. ఆ అమ్మాయి చెప్తున్న వాటికే మాట్లాడదాం. అలా మాట్లాడుంటే ఖచ్చితంగా సునీత గారిది తప్పే. ఒక అమ్మాయి స్టేజ్ మీదకెళ్తున్నప్పుడు మీకు మైక్‌లో అలా మాట్లాడేయడం, లేదా పక్కన జడ్జిలు లాంటి వాళ్ళని ఇన్‌ఫ్లుయెన్స్ చేయటం ఇవన్నీ తప్పే. ఎందుకంటే మీరు కూడా సింగరే. ఎన్నో కష్టపడ్డారు, ఎంతో పాటలు పాడారు, ఎంతో మంచి పాటలు పాడారు, చాలా గొప్ప పాటలు పాడారు. ఇలాంటి పాటలు పాడి మీరొచ్చారు. మీకు తెలుసు ఒక గాయనిమని ఎలా ఫీల్ అవుతారో మనం ఇలా చెప్పడం వల్ల అనేది తెలుస్తది కదా! అంతే కదా! ఎంతో ఎక్స్‌పీరియన్స్‌తో ఉన్నప్పుడు ఈ ఒడిదుడుకులన్నీ తెలిసుంటాయి తనకు గూడా. తెలిసుంటాయి. సో, అలాంటప్పుడు పాడితే పాడేవాడికి ముందుగా వెళ్ళి మీకో విషయం చెప్తానమ్మా. మేము పాడతాం కాబట్టి, అక్కడ పాడుతున్నప్పుడు ఎవరో సంబంధం లేని ఏదో మాట్లాడితేనే మనం డిస్టర్బెన్స్ అయిపోతాం. ఎవరో సంబంధం లేని వాళ్ళు ప్రోగ్రామ్‌కెళ్తాం. చాలా మంది వీళ్ళందరూ చూడండి చాలామంది సౌండ్ చెక్ చేసుకుంటూ చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్‌కి మీ అందరిని కామ్‌గా ఆపేయండి, లైట్లు ఆపేయండి, ఇవన్నీ ఆపేయండి అని చెప్పేసి ప్రశాంతంగా కొద్దిసేపు ఉండి వాళ్ళ ముందు వాళ్ళ మూడ్‌లోకి వెళ్ళి అప్పుడు మొదలుపెడతారు. చాలా సైలెంట్‌గా ఉండండి, ఫోన్‌లు ఆపేయండి అని చెప్తారు. ఎందుకు డిస్టర్బెన్స్ చిన్నది కూడా వీళ్ళు తట్టుకోలేరు. వాళ్ళ అవుట్‌పుట్ 100% రాదు. కానీ ఇక్కడ చాలా బాధలుంటాయి. అక్కడ మృదంగం వాడు వాయిస్తున్నాడో లేదో తెలియదు. ఆర్కెస్ట్రా కరెక్ట్‌గా ఉంటుందో లేదో తెలీదు. ఇన్ని ప్రాబ్లమ్స్‌ల నుండి ఒక సింగర్ వచ్చి పాడడానికి వచ్చినప్పుడు మీరు ఆ ముగ్గురు తల్లిదండ్రుల్లాగా ఉన్నవాళ్ళు మీరు ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. మీకు నిజంగా నచ్చలేదు అమ్మాయి బాగా పాడలేదు. చెప్పగలగాలి. తప్పొప్పులు చెప్పాలి. చూడమ్మా నువ్వు ఇలా పాడావురా, నువ్వు ఇలా తప్పుగా పాడకూడదు కదా అని చెప్పగలగాలి. చెప్పకుండా ఎప్పుడైతే మీరు అది చేసేసారో ఇంతవరకు మీరు వచ్చి బయటకొచ్చి మాట్లాడలేకపోతే మీరు తప్పున్నట్టు అందరూ అనుకుంటారు. మీరు చూపెట్టండి. లేదు మేము అలా చేయలేదని చూపెట్టాలి మీరు. ఎందుకంటే ఒక ఎలిగేషన్ మీ మీద వచ్చింది. దాన్ని తప్పు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. ఎవరన్నా బయట వేరే ఇద్దరు ముగ్గురు యాంకర్లు పెట్టేసి మీకు సపోర్ట్‌గా మాట్లాడిస్తే కుదరదు. ఎందుకంటే నేను వాళ్ళ ఫ్యామిలీ అంతా నాకు కొంచెం తెలిసిన వాళ్ళు. వాళ్ళ అమ్మగారు, నాన్నగారు కూడా. సో వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మాయిని ఎంత కష్టపడి పెంచారు. ఇంత అప్పటి నుంచి అమ్మాయి తెలుసు. జవ్వాది మెత్తినదని అమ్మాయికి 3.5 ఏళ్ళు అనుకుంటా నేను కంపోజిషన్ హనుమాజల కీర్తన ఎక్కడో అక్కడ పాడింది ఆ పిల్ల. అప్పుడు నేనే షాక్ అయిపోయాను. ఈ పిల్లకి మాటలు ఎలా తెలిసాయి? ఎక్కడ బాగా పాపులర్ అయిన పాటలైతే వీళ్ళు పాడారు అనుకోవచ్చు. నా పాటలు అంత పాపులర్ కాదు హనుమాజల కీర్తన. కానీ ఆ పిల్ల బాగా పాడింది అది. అప్పుడులో నేను చెప్తున్నా అమ్మాయి 3 ఏళ్ళు 4 ఏళ్ళ టైంలో చెప్తున్నాను నేను. అంటే ఇంచుమించు దగ్గర దగ్గర 15 ఏళ్ల క్రితం విషయం. అప్పుడు అమ్మాయి పాడిన పిల్ల నాకు చాలా ఆశ్చర్యం వేసింది. బాగా పాడుతుంది పిల్ల. తర్వాత రాను రాను అమ్మాయి కొంచెం బాగా ఎదిగింది, బాగా ప్రాక్టీస్ చేసింది, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళింది, నేర్చుకుంది. అన్నీ చేసి ఒక సింగర్‌గా అయింది. నా దగ్గర కొన్ని పాటలు పాడింది. నేను చాలామంది సింగర్స్ నా దగ్గర వచ్చి పాడుతుంటారు. అందులో ఈ అమ్మాయి కొంచెం తొందరగా నేర్చుకుంటుంది, ఇమ్మీడియేట్‌గా పాడేస్తుంది. అంటే ఏ కార్యక్రమానికైనా సరే బాడీ షేమింగ్‌కి సంబంధించి అండ్ వాళ్ళ వస్త్రధారణకు సంబంధించి అపియరెన్స్ గురించి కూడా మాట్లాడినట్లుగా కూడా ప్రవస్తి మాట్లాడారు. కరెక్ట్. ఇప్పుడు ఇదొకటి మాట్లాడాల్సింది. నీకు పాటకి గొంతు కావాలా? బాడీ కావాలా? ఫస్ట్ కావాలి. గొంతు కావాలి కదా! పాడాలంటే గొంతు కావాలి. పూర్వం మన అదృష్టం బాగుండి సుశీలమ్మకి వీళ్ళందరికీ ఈ దరిద్రాలు లేవు. లేకపోతే వాళ్ళతో కూడా పాడించేవారు కాదు మనం అద్భుతమైన వ్యక్తులు. జానకమ్మ గారికి ఇలాంటి వాళ్ళకి అదృష్టం కొలది లేవు. ఉందేమో మనకు తెలియదు. బట్ టీవీలు లేవు కాబట్టి ఈ దిక్కుమాల ప్రోగ్రామ్స్ లేవు కాబట్టి వాళ్ళు పాడారు. ఘంటసాల గారు ఖచ్చితంగా ఈ బాడీ షేమింగ్ ఉంటే ఆయనే పాడేవాడు కాదు. ఎందుకంటే ఆయన అంత అందగాడేం కాదు. బాలుగారు కొద్దిగా బెటర్గా ఉంటారు కానీ తర్వాత ఇప్పుడు బాలుగారికి బాడీ షేమింగ్ చేసి బాలుగారు ఎలాగా మరి ఇంత మనిషి ఉంటాడంటే అర్థం అవుద్దా? అంటే ఏంటి వీళ్ళ ఉద్దేశం? ఒక ప్రోగ్రామ్కి ఎవరైనా అందంగా ఉంటే మేము చూస్తాం. నిజమే అందమే చూస్తావు కరెక్టే. అప్పుడు నువ్వు అందంగా ఉన్న వాళ్ళని పిలవాలి కదా, వీళ్ళెందుకు పిలిచావు? ఆర్టిస్టులను పెట్టుకోవచ్చు. లేదా నువ్వు ముందే ఎలిమినేట్ చేసి బామ్మ మాకు ఈ షోకి నువ్వు పనికిరావమ్మా, మాకు ఇవన్నీ ఉన్నాయి, నువ్వు ఇలా బట్టలు వేసుకోవాలి, నువ్వు వేసుకోలేవు అని చెప్పేయి. ఇష్టం ఉన్న వాళ్ళు వస్తారు, లేని వాళ్ళు బాధ పోతారు. నీకేంటి బాధ? నువ్వు ప్రోగ్రామ్ చేసుకుంటున్నావు కదా, నువ్వేం దేశానికి సేవ చేయట్లేదు కదా. నువ్వేం దేశానికి సేవ చేస్తే పోనీ అనుకోవచ్చు. నువ్వు చేస్తుందే ప్రోగ్రామ్ ముందే చెప్పేసేయి. ఇప్పుడు మనం సినిమా తీస్తాం ఎవరో, అందులో ఏదో వ్యాంప్ క్యారెక్టర్ ఉంటుంది, వ్యాంప్ అమ్మాయి ఇలా ఉండాలని చెప్పి ముందే చెప్పేస్తాం ఆ అమ్మాయికి. చెప్పేసి అమ్మ ఇలాంటి ఉంది నువ్వు చేస్తావంటే అది చేస్తాం సార్ అంటారు, లేకపోతే లేదని ఇస్తారు. అలా నువ్వు ప్రోగ్రామ్ చేస్తున్నాడు మాకు ఇలాంటి బట్టలు వేసుకోవాలి, మాకు ఇలా బాడీ ఉండాలి, కొంచెం లావుగా ఉన్నవాళ్ళు ఇలా ఉండేవాళ్ళు మాకు వద్దు, మాకు ఇలాంటి బట్టలు వేసుకునే వాళ్ళు కావాలి చెప్పేసేయండి ముందే. వీళ్ళు రారు. ప్రోగ్రామ్ మీదే కదా, గొడవ లేని పని. అది లేకుండా వచ్చిన తర్వాత వాళ్ళని డిస్కరేజ్ చేయడం, వాళ్ళ ముందే తీసేద్దాం అనుకోవటం ఇవి తప్పు. ముందే చెప్పే నీకేం కావాలో చెప్పు, నీ ప్రోగ్రామ్ అది, నువ్వు నచ్చితే తీసుకెళ్ళి పో. నువ్వు కీరవాణి గారిని పెట్టుకున్నావు కానీ ఇంకెవరిని పెట్టుకోలేదు కదా. ఎందుకు కీరవాణి గారికి ఆస్కార్ వచ్చింది, చంద్రబోస్ గారికి ఆస్కార్ వచ్చింది, సునీత గారు పెద్ద సింగర్. నిజంగా బాగా పాడేవాళ్ళు సంగీతంలో
మెళకువలు చెప్పేవాళ్ళు బాగా చేసేవాళ్ళు పెడితే నువ్వు ఎందుకు పెట్టవు? వాళ్ళకి ఫేమ్ లేదు. నువ్వు ఫేమ్ ఉన్నవాడే పెట్టుకుంటావు. నువ్వేదో మేమేదో దేశాన్ని ఉద్ధరిస్తున్నట్టు మాట్లాడడం ఫస్ట్ తప్పు. వీళ్ళు ఎవరు దేశాన్ని ఉద్ధరించడం లేదు. అందరూ ఎవరి డబ్బులు ఆడి కోసం చేస్తున్న పనులు, ఆ టీఆర్పీలు పెంచుకోవడం కోసం ఇవన్నీ జరుగుతున్నాయి. ఏది మా బాడీ షేమింగ్ కానీ, లేదంటే నువ్వు ఈ డ్రెస్ వేసుకోవాలి, ఇలాగే ఉండాలి, నువ్వు ఇలా ఉండాలి, ఇవన్నీ కూడా దానికోసం జరుగుతుంది. హాయిగా నువ్వు ఇప్పుడు నేను సంగీతం పాడుతున్నాడు ఇలా వెళ్తానమ్మా, నేను మామూలుగా ఇలాగైనా వెళ్తాను, నా ఇష్టం అది. సంగీతం పాడుతున్నాడు నేను ఎలా వెళ్తాను, లేదా దేని గురించి మాట్లాడాలనుకున్నాడు ఎలా వెళ్తాను, నేను మామూలుగా నాకు నచ్చినట్టు అలాగా. పాడుతా తీగకు ఒక శాండిటీ ఉందే, అది పోయింది. ఒకప్పుడు పాడుతా తీగకు ఒక శాండిటీ ఉండేది, ఇప్పుడు పాడుతా చేదుగా, చెప్పాను కదా, ఉప్పగా సప్పగా అయిపోయింది. అంటే బాలు గారి కొడుకు చరణ్కి ఇదంతా తెలియదు అంటారా? అంటే తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కూడా డబ్బులు కావాలి కదా. చరణ్ గారికి పాపం చాలా కష్టాలు పడి ఆయన బాధలు ఆయన పడుతున్నాడు. ఆయనకేవో బోల్డ్ కేసులు ఏవో ఉన్నాయని అనుకుంటుంటారు. ఆయన బాధలేవో ఆయన పొట్ట తిప్పలు ఆయన. ఇక్కడంతా ప్రోగ్రాం చేస్తున్న వాళ్ళదే తప్పమ్మా. వీళ్ళు ప్రోగ్రాం చేసేవాళ్ళు నిజాయితీ ఉండాలి. జడ్జి గారికి ఇచ్చారా, జడ్జిమెంట్ మీరు కరెక్ట్గా ఇవ్వండి సార్, మాకేం సంబంధం లేదు అన్నట్టు ఉండాలి. కానీ ముందే వీళ్ళు ఎవరితో మాట్లాడేసేసుకొని నీకు ఎంత ఇస్తావు, నువ్వు మాకెంత ఇస్తావు అనే బ్యాచ్ ఇదంతా కూడా. ఎవరు నిజాయితీగా చేస్తున్నారు చెప్పండి? ఒకరిని రమ్మండి, నేను నిజాయితీగా చేస్తున్నానండి ప్రోగ్రామ్ అని చెప్పి ఒక్కడిని చెప్పనండి, గుండెల మీద చేసుకొని అబద్ధాలు ఆడకుండా చెప్పాలి. నేను నిజాయితీగా చేస్తున్నామండి, ఇగో దేశం కోసం చేస్తున్నాను, ఒక్కడు రమ్మండి, ఒక్కడు లేడు. మళ్ళీ వీళ్ళేం పాడిస్తారు, అద్భుతంగా పాడించేస్తారంటే అవే పాటలు, మా చిన్నప్పటి నుంచి పాడుతున్న అవే పాటలు వీళ్ళు 20-30 సార్లు ప్రాక్టీస్ చేసుకుని అక్కడికి వచ్చి పాడతారు. దానికి మళ్ళీ 10 సార్లు గొడవలు. నేను పాడిన పాట ఒకటి, ఈ అమ్మాయికి చాలా బాగుంటే ఒక పాట ఉంటుంది, అది ఎవడో వీడికి నచ్చిన ఒక అమ్మాయి తీసేసుకుంటుంది. వెంటనే వీడికి నచ్చని పాట ఒకటి ఈ అమ్మాయికి ఇచ్చేస్తాడు. ఫేవర్గా లేదు కాబట్టి. అది కామన్. ఇప్పుడు నాకు నచ్చిన అమ్మాయికి నేను ఇస్తాను, ఇంకోటి నచ్చిన అమ్మాయికి ఆడిస్తాడు, ఇంకొక అబ్బాయికి నచ్చుతాడు, వాడికి నచ్చుతాడు. అబ్బాయి వీడి వాయిస్లో ఈ పాట బాగుంటుందని వీడు ఫిక్స్ అయిపోతాడు. జడ్జి చెప్పినా నమ్మడాడు. లేదండి చాలా బాగుంటుంది. చాలామంది ఈ రోజుల్లో ఒక దరిద్రం ఏంటంటే, ఎవడికి డబ్బు ఉందంటే ఆడేం చెప్తే అది నమ్ముతున్నారు. ఎవడు ప్రొడ్యూసర్ అయితే ఆడు ప్రొడ్యూసర్ ఏం చెప్తే అదే నిజం. ప్రిన్సిపాల్ అనుకో, ఆ ప్రిన్సిపాల్ ఏం చెప్తాను ఆవిడకి సంగీతం తెలియాల్సిన అవసరం లేదు. ఇంకెవరో ఉంటారు, వాళ్ళకేం తెలియదు, వాళ్ళ సంగీతం గురించి ఏం లేదు, వాడికి ఏం చెప్తే అదే. అంటే నువ్వు సంగీతం గురించి నీకేమీ తెలియకుండా, పాట గురించి నీకేమీ తెలియకుండా, నువ్వు పాట ఎలా పాడాలో, ఏ పాటలు పాడాలో రాయడానికి ఒక ప్రోగ్రామర్ ఉంటున్నాడు, వాడికి పాట గురించి తెలియదు. ఇది జరుగుతుంది ఇప్పుడు. దానివల్ల ఇన్ని గొడవలు వస్తున్నాయి. సునీత గారు కానీ, చంద్రబోస్ గారు కానీ, కీరవాణి గారు కానీ ఆ అమ్మాయి చెప్పినట్టుగా ప్రవర్తిస్తే అది వాళ్ళ అంతరాత్మకు తెలుస్తుంది, వాళ్ళు బాధపడతారు. ఓకే. తర్వాత అక్కడ ప్రోగ్రాంలో జరుగుతున్నప్పుడు ఆ ప్రోగ్రాంలో ఏం జరుగుతుందో వీళ్ళ డైరెక్టర్ ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు చెప్పినట్టే వీళ్ళు వినాలి. అంటే ఈ అమ్మాయిని తీసేయండి అంటే తీసేయాలి. ఎందుకు తీసేయాలంటే దానికి ఒక కామెంట్ పెట్టాలి, లేనిదేనే పెట్టాలి. ఇప్పుడు క్రియేట్ చేయాలి. ఇప్పుడు చంద్రబోస్ గారు ఆర్ద్రత అన్నారండి. ఆర్ద్రతగా పాడడం అంటే ఆ అమ్మాయి పాడితే నీకు అనిపించకపోతుంది, నాకు అనిపిస్తుంది. అప్పుడు ఆ అమ్మాయి తప్పు ఎలాగవుద్ది? నీకు ఆ ఫీల్ లేదేమో. ఆర్ద్రత ఎప్పుడు కూడా వినేవాడి బట్టి కూడా ఉంటుంది. 100 మంది ఉంటే అందరికీ ఆర్ద్రత ఒకేలా కనిపించేది. ఎవడికి వాడి హృదయంలో బాధ ఉంటే వాడికి చాలా ఆర్ద్రత ఇచ్చి ఏడి చేస్తాడు, ఒకడే ఏంట్రా పాడుతున్నాడు అనుకుంటాడు. అది ఆడి ప్రాబ్లం, నీ ప్రాబ్లం కాదు. అమ్మాయి పాట పాడినప్పుడు ఆర్ద్రత ఉందనుకో, అప్పుడు మీకు దెబ్బ అయిపోతారు. ఒక మాట చెప్పేసేటప్పుడు ఆ అమ్మాయి నిజంగానే ఆర్ద్రతతో పాడింది అనుకోండి, అప్పుడు మీరు దెబ్బ అయిపోతారు. నిజంగా ఆర్ద్రత లేకుండా పాడితే అప్పుడు మీరు అన్న మాటకి ఒక పద్ధతి వస్తుంది. కానీ ఒకవేళ కానీ బాగా పాడింది అనిపించింది అనుకోండి, ఏంటి అలా చెప్పాడు అని అనుకుంటారు. మీరేం చెప్పాలి అంటే, చంద్రబోస్ గారు లాంటి వాళ్ళు సాహిత్యం తప్పైతే సాహిత్యం చెప్పాలి. నేను సాహిత్యం వాడినమ్మా, సంగీతం గురించి వెళ్ళి జరగండి అనేస్తే గొడవ ఉండదు. సంగీతం గురించి కూడా వీళ్ళకి ఏం తెలుసు అనే మాటకు వస్తే, సునీత గారు పాడిన పాటలు అన్నీ కూడా ఈ వేళలో నేను పాటలే కదా, ఈ వేళలో ఈ పాటలే కదా ఆవిడ ఎక్కువ పాడింది. మరి ఆ పాటలకి ఏం జడ్జిమెంట్ కాదు కదా, ఏ పాట పాడినా ఆవిడ జడ్జిమెంట్ ఇవ్వగలరు కదా, అందుకనే కదా ఆవిడని పెట్టారు. మరి వాయిస్లు బాగాలేవో సంథింగ్ ఇలా చెప్పేసేటప్పుడు ఆ అమ్మాయి వాయిస్ బేస్ పలకదు అని మీరంటే, అమ్మాయికి బేస్ పలికేటట్టు చేయాలి కదా మీరుండి. ఒక బేస్ పలకదు అనుకోండి, చెప్పాలి ఎలా పలుకుతుందో, మీరు సీనియర్ సింగర్ కదా. మరి మీరు అది చేయకుండా పక్క వాళ్ళకి అమ్మాయికి బేస్ పలకదని మీరు చెప్తున్నారంటే, అప్పుడు అమ్మాయిని ఎందుకు తీసుకున్నారు మీరు? ఫస్ట్ అమ్మాయి బేస్ పలకదండి, ఫస్టే తీసేయచ్చు కదా అమ్మాయిని. అంటే మీ ప్రోగ్రామ్కి ఎంతవరకు కావాలో అంతవరకు కావాలి, తర్వాత వద్దు అన్నట్టు ఉందిగా. ఎలిమినేట్ చేశారుగా. అంటే అమ్మాయి ఏం వేళ వచ్చి మైక్ పట్టుకొని పాడుతుంది, ముందే మైక్ పట్టుకొని పాటలా,
చాలా పాడింది. అప్పుడు తెలియదా మీకు అమ్మాయికి బేస్ లేదని? అమ్మాయి పాడుదానికి వచ్చినప్పుడు మీకు తెలిసిందా బేస్ లేదని? ఇవన్నీ మాట్లాడుకుంటే ఒకసారి మనకి కొంచెం ఆలోచిస్తే తెలిసిపోద్ది. అంటే సార్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఇవన్నీ జరగడం అనేది సర్వసాధారణం అయిపోయింది. అంతే. కానీ ఈ ప్రవస్తి అనే అమ్మాయి, సింగర్ ప్రవస్తి బయటకు వచ్చి నాకు ఇలా జరిగింది పలానా వ్యక్తులు, అంటే సాధారణమైన వ్యక్తులు కూడా కాదు, సునీత మీద, చంద్రబోస్ గారి మీద అండ్ కీరవాణి గారి మీద చాలా పెద్ద ఎలిగేషన్ వేసినట్టే వీళ్ళు. నేను ఒక్క మాట చెప్తానమ్మా. అదొక ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాంలో ముగ్గురు జడ్జిలు వాళ్ళ గొప్పలు ఏంటి నాకు చెప్పు. ఆ ముగ్గురు వల్ల అమ్మాయికి అన్యాయం జరిగింది. వాడు ఎవడైతే ఏంటి? అదే కదా. అంటే నువ్వు చెప్తున్న మాటలు వీళ్ళు చాలా గొప్పవాళ్ళు అంటుంటే, వాళ్ళు ఎప్పుడైతే జడ్జిమెంట్కి వచ్చేసారో వాళ్ళు గొప్పవాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళు ఇంకోటి కమ్ముడిపోయారు. ఇంకోటి ఏం చెప్తే అది వినాలి వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి పిలిచారు, వాళ్ళు వచ్చారు, అక్కడ డైరెక్టర్ ఏం చెప్తాడో వాడు ఏం చెప్తే అది వీళ్ళు వినాలి. నిజంగా వీళ్ళు గొప్ప వాళ్ళు ఎప్పుడవుతారు? నిజంగా వీళ్ళు చెప్పిన జడ్జిమెంట్ అయితే అప్పుడు గొప్ప వాళ్ళు అవుతారు. వాళ్ళు చెప్పిన కామెంట్స్ కాకుండా వీళ్ళు ఓన్గా కామెంట్స్ చేస్తారు, అప్పుడు గొప్ప వాళ్ళు అవుతారు. చాలా మనకు తెలిసిపోతుంటాయి. వీళ్ళు ఇదేంట్రా ఇలా బాగా పాడినాడు బాగలేదంటారు. ఏం బాగా పాడినప్పుడు ఎంత బాగా పాడేవో అసలు నీ పాట వింటే ఎందుకు కళ్ళ నీళ్ళు వచ్చాయి నీకు? నీకేం పని లేదా? లేకపోతే ఏడుపు వస్తుందా? లేకపోతే గ్లజర్ వేసుకున్నావా? దేనికి కళ్ళ నీళ్ళు వచ్చేస్తే నీకు? అంటే పాట అంత ఆ మాత్రం తెలియకుండా నువ్వు జడ్జి అయిపోయావా? సంబంధం లేకుండా ఉంటాయి కొన్ని కామెంట్స్ వస్తుంటాయి. ఒకడు అంటాడు, అబ్బా నువ్వు పాడితే నాకు అమ్మవారు కనిపించింది. అంత గొప్ప పాట ఏం పాడిస్తుంది అంటే అంతకన్నా గొప్ప పాట నువ్వు వినలేదన్నమాట. నిన్ను జడ్జిగా పెట్టారు. మరి ఆ ప్రోగ్రామ్కి ఎంత గొప్పతనం ఉందో నాకు అర్థం కాదు. నీకు అనిపించింది నువ్వు ప్రపంచానికి చెప్పేస్తున్నావు. అది ఎక్కడ చెప్పాలి? నువ్వు పాడితే నాకు అమ్మవారు కనిపించింది అంది అమ్మాయి దగ్గరికి వెళ్ళి చెప్పు. మిగతా వాళ్ళందరూ ఏమైపోవాలి పాడుతున్నప్పుడు? అని అనుకుంటారా? ఆ మాత్రం జ్ఞానం కూడా ఉండదు వీళ్ళకి. ఇప్పుడు 10 మంది ఉన్నప్పుడు నువ్వు చాలా అద్భుతంగా పాడేస్తున్నావు, అమ్మా నువ్వు అమ్మవారు కనిపించిందని అనేసావంటే నువ్వు మైక్లో జనాలకి ఏం చెప్తున్నావు? నువ్వు ఆ అమ్మాయిని ఎలివేట్ చేస్తున్నట్టే కదా. హీరోని ఎలివేట్ ఇలాగా చేస్తారు చూడండి సినిమాల్లో. అమ్మ ఆడంతోడు ఈడెంతోడు ఆడికి ఏం ఉండదు తిరిగి చూస్తే. మీకు కొంతమంది అంతకుముందు ఒక పాట ఏదో వచ్చింది, చాలా గొప్ప పాట, వాడిని దెబ్బకు 4-5 రోజుల్లో వాడిని చాలా పాపులర్ చేసింది ఒక పాట. పాపం పిల్లాడు బాగా పాడతాడు. నా తానే నా అనేది పాట నాకు గుర్తులేదు. అబ్బా ఏమిటో ఆ పాట. ఇంకా అంతకుముందు ఎవడో సింగర్ కూడా పాడినట్టు ఇదే ఒరిజినల్ సింగర్ అయితే పాడితే బాగున్ను అని ఒకడు ఎవడో పనికిమాలాడు కామెంట్ పెడతాడు. అదే ఒరిజినల్ సింగర్ ఈ అబ్బాయి పాడితే మంచిదే కావచ్చు, కాకపోతే దానికి ఎంత ఎలివేషన్ ఇచ్చారంటే ఆ ప్రోమో ఎడిటింగ్ చూస్తే అబ్బాయి ఎంత బాగుందిరా అన్నట్టు చేశారు. ఇది జరుగుతుంది. వీళ్ళు చూపెట్టే విధానం నిజంగా చూపిస్తున్నారా? ఎడిటింగ్ లేకుండా చూపెట్టమని చూద్దాం. ఒక ప్రోగ్రామ్ ఎవడని చూస్తాడేమో. వీళ్ళు ఎందుకు ఎడిటింగ్ చేస్తున్నారు? మరి అందులో రియాలిటీ ఏముంది? రియాలిటీలే కట్ చేస్తున్నప్పుడు రియాలిటీ షో అంటే ఏంటి నాకు అర్థం కాదు. ఎక్కడ రియాలిటీ ఉంది? ఒక్కటి రియాలిటీ లేదు. ఇది రియాలిటీ షో అట. ఏదైతే రియాలిటీ ఉండదో అదే రియాలిటీ షో ఇప్పుడు సింపుల్గా.